వర్ణములుండుట గనిరి. ఇంక చెప్పనేల మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలగు నా స్త్రీల గృహంబులెల్ల స్వర్ణ మయంబులై రథ గజ తురంగ వాహనములతోడు నిండి యుండెను. అంత నా స్త్రీలొడొచ్చి గృహములకు బోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లును నా స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి నిండియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు పూజ చేయించిన బ్రహ్మోన్నతమని గంధ పుష్పకలచే పూజించి 12 కుడుములు వాయన ధాన్యంబిచ్చి దక్షిణ తాంబూలంబు లొసంగి నమస్కారము చేసి ఆ బ్రహ్మోన్నతమునిచే నాశీర్వాదంబు నొంది వరలక్ష్మీదేవికి నివేదనలు చేసిన భక్ష్యాదులను బంధువులతో కలిసి నెల్లరును భుజించి తమ కోరిక వచ్చి కాచుకొనియుండు వాహనములపై ఇండ్లకు బోవున ఒకరితో నొకరు ఓహో చారుమతిదేవి భాగ్యం వేమని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతటా స్వప్నములో వచ్చి ప్రత్యక్షం మాయెను. ఆ చారుమతిదేవి వలన కథ మణికట్టి మహాభాగ్య సంపత్తులు కలిగెనని చారుమతి దేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబున నీ వ్రతంబు చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనములు తోడం గూడుకొని సుఖంబు నుండిరి. కావున ఓ పార్వతి, ఈ యుక్తమైన వ్రతమును బ్రహ్మానది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లు నచ్చిన సర్వ సౌభాగ్యులంబులను గలిగి సుఖంబు నొందురు. ఈ కథను వినువారులకు చదువు వారకులను వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును.